వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ముందున్నటువంటి సవాళ్లు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఈరోజు షర్మిల గారు బాధ్యతలు చేపట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఏంటి సార్ షర్మిల గారి ముందున్న ఇప్పుడు పెను సవాళ్ళు ఏంటి, వాటిని షర్మిల ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? సో పెను సవాళ్ళు అనేదానికన్నా కూడా ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఒక సవాల్ ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయింది, అక్కడ జీరోలో ఉంది. జీరో నుంచి దాన్ని పాజిటివ్కి తీసుకొస్తే, ప్లస్కి తీసుకొస్తే కనుక జీరో నుంచి ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. అదర్వైజ్ ఆమె రాజకీయ భవిష్యత్తు శాశ్వతంగా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రయోగం చేసింది ఆవిడ. ఒక ప్రయోగం చేసిన తర్వాత విఫలమైంది. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఆమె 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల మన్ననను పొందలేక ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. అదొక ఫెయిల్యూర్. 2, ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే ఆ ఓదార్పు యాత్రను, ఆ తర్వాత జరిగినటువంటి పాదయాత్రను ఆమె కంటిన్యూ చేసి అప్పుడు సక్సెస్ అయ్యి ఆమె ఆ ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పింది. కష్టమేమో షర్మిలది, ఫలితమేమో జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఫస్ట్ ఫేజ్లో ఆమె సక్సెస్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు థర్డ్ ఫేజ్. ఈ థర్డ్ ఫేజ్లో కనుక ఆమె సక్సెస్ అయితే రాజకీయంగా నిలబడుతుంది, లేదంటే శాశ్వతంగా ఆమె రాజకీయ తెర వెనుక్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది షర్మిలకి ఒక ఛాలెంజ్. ఎందుకు చెప్తున్నానంటే షర్మిలకి ఒక ఛాలెంజ్ అని, రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చారో, లేదంటే కొంచెం దూకుడుగా తీసుకెళ్ళి అధికారం తీసుకెళ్లారో, అంతకు మించినటువంటి ప్రయత్నం షర్మిల చేయాలి. ఓకే, అదర్వైజ్ అక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశమే లేదు. రాజకీయ శూన్యత అనేది అక్కడ లేదు. కానీ తెలంగాణలో రాజకీయ శూన్యతను క్రియేట్ చేశాడు రేవంత్ రెడ్డి. ఉంది అని క్రియేట్ చేశాడు, లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసి దాంట్లో చొరబడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగలిగారు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ బలంగా ఉన్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి బీజేపీని బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగారు. దానికి రకరకాల పరిణామాలు కలిసి వచ్చినాయి, అన్నీ మనకు తెలిసినాయే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది తెలియదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి నమ్మకం లేదు. బీజేపీని ఎవరు బలహీనపరచలేదు, బీజేపీయే బలహీనపరచుకుందనేది కూడా ఒక చర్చ నడిచింది. సరే, ఆ పార్టీ రాజకీయం ఆ పార్టీది, ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఆ పార్టీవి. సరే, ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏమున్నా సరే విజయం దిశగా అయితే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తీసుకెళ్ళగలిగాడు. దాంట్లో ఎత్తులు పై ఎత్తులు, లేదంటే ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేటట్లు చేశారా, ఇవన్నీ విశ్లేషణ. కానీ గెలుపు అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి సక్సెస్ అయ్యారు. ఇదే తరహాలో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ కావాలంటే అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేటువంటి అవకాశమే ఉండదు. కారణం ఏంటంటే ఆడ కాంగ్రెస్ పార్టీ పూర్వపు ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఆమె జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో ఫైట్ చేస్తారో ఆ స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమందిలో చర్చ జరుగుతున్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఒకటే, వాళ్ళు కావాలని కేసుల నుంచి బయటపడటానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలని పంపించాడు. దేశ స్థాయిలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ముందుగా షర్మిలని అక్కడ ప్రవేశపెట్టారు. ఒకవేళ ఎన్డీఏ వస్తే నరేంద్ర మోడీతోటి ఇదే లైజనింగ్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారు. బెయిల్ మీద ఆయన రాజకీయాలను కొనసాగిస్తూ ఉంటారు. లేదు, ఎన్డీఏ కూలిపోయి దేశంలో ఇండియా కూటమి కనుక వస్తే అక్కడ షర్మిల ఉంటుంది కాబట్టి షర్మిల అడ్డుపడి తనని సేవ్ చేస్తుంది అనేటువంటి యాంగిల్లో షర్మిలని అక్కడ ప్రవేశపెట్టారు అనేది ఒకటి వినిపిస్తుంది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా రకరకాలుగా ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, తెలంగాణలో కూడా షర్మిల రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డేను. జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కానీ లేదా వైఎస్ ఫ్యామిలీకి కానీ అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ, అది కూడా హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరు. కాబట్టి ఇక్కడ ఆస్తులు కాపాడుకోవడానికి ఒక రాజకీయపరమైనటువంటి వేదికను క్రియేట్ చేయడానికి షర్మిలని ఇక్కడ పంపించారు.
బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి షర్మిలని ఇక్కడ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకునేదానికి షర్మిలని ఒక బాణంగా వదిలేరు తెలంగాణ మీద. కానీ అనూహ్యంగా అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లాన్ బిని బయటికి తీసుకొచ్చారని చెప్పి వినిపిస్తుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేన కూటమికి మళ్ళించకుండా ఉండేందుకే దాన్ని నిలువరించేందుకే జగన్మోహన్ రెడ్డి షర్మిలతో ఒక గేమ్ ప్లే చేస్తున్నారని, అందులో భాగంగానే ఆవిడని కాంగ్రెస్ పార్టీకి పంపించారని, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా చీలినా కానీ అది షర్మిలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ టీడీపీ జనసేన కూటమికి కొంచెం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్ళడంలో తగ్గే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. సో ఆ యాంగిల్ కూడా చర్చ ఉంది, కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు వర్కౌట్ కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేరుగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ప్యూర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో 100కి 90% పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు. ఈ ఓట్ బ్యాంకు సాలిడ్గా ఒకవేళ కనుక వ్యతిరేక ఓటు కనుక ఇటు వస్తే సాలిడ్గా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా న్యూట్రల్స్ ఎవరు ఉంటారు, మధ్యస్థ ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు, తటస్థ ఓటర్లు, వీళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. ఇప్పుడు ఓటర్స్ని మనం 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే హార్డ్ కోర్ ఓటర్స్, 2 ఏంటంటే తటస్థ ఓటర్స్, 3 ఏంటంటే డబ్బు ఇస్తే అమ్ముడుపోయేటువంటి ఓటర్స్. ఈ 3 రకాలుగా తీసుకోవచ్చు మనం ఓటర్స్ని. ఈ హార్డ్ కోర్ ఓటర్స్ తెలుగుదేశానికి ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, జనసేనకు ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓటర్స్, పూర్వపు హార్డ్ కోర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 151 సీట్లు రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తటస్థ ఓటర్లు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. వెళ్ళినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకున్నప్పుడు ఇప్పుడు ఆ తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు అనొచ్చు. దాన్ని మరో కోణంలో తటస్థ ఓటర్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు అనొచ్చు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఏమవుతుంది, ఆ తటస్థ ఓటర్లు కాంగ్రెస్కి వెళ్ళరు, ఎందుకంటే హార్డ్ కోర్ కాదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక హార్డ్ కోర్ ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది పూర్వపు కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్. కాబట్టి ఈ హార్డ్ కోర్ ఓట్ బ్యాంకుల్లో చీలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2 రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందనే దాంట్లో వాస్తవం ఉండే ఛాన్స్ లేదు. ఇక 3వ రకం డబ్బు ఇస్తే అమ్ముడుపోయేటువంటి రకం. ఈ అమ్ముడుపోయే రకం డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కామన్. అది ఆ రోజున ఎలక్షన్లో నుంచున్నటువంటి అభ్యర్థుల యొక్క ఆర్థిక పుష్టిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఇది ఈక్వేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది షర్మిలాకి సంబంధించి. ఇప్పుడు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి. ఈ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఆస్తులను కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నాడు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఆస్తులను ఎలా కాపాడుకోగలడు? కాపాడుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే బీజేపీతో ఆయన టైఅప్ అయి ఉన్నారు పరోక్షంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను పంపించారు, అందుకే ఆస్తులను కాపాడుకోవడానికి అనేది 3వ కోణం కూడా వినిపిస్తుంది. సో ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద, అన్నా చెల్లెల మీద ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని పటాపంచలు చేస్తూ ఆమె కనుక పోరాడకపోతే జగన్మోహన్ రెడ్డి మీద విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. శాశ్వతంగా తెర మీద నుంచి రాజకీయ చదరంగం నుంచి కనపడకుండా పోయేటువంటి అవకాశం ఉంది షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది, ఒక మంచి అవకాశం. కిరణ్ కుమార్ రెడ్డి ఆశించాడు పిసిసి అధ్యక్ష పదవిని, ఇవ్వలేదు. చాలామంది ఆశించారు కానీ ఎవరికి ఇవ్వలే. కానీ షర్మిలకి ఇచ్చారని అంటే షర్మిల మీద నమ్మకంతో ఏఐసిసి ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నిలుపుకునేటువంటి బాధ్యత షర్మిల మీద ఉంది. అలా కాకుండా అన్నా చెల్లెళ్ళు గేమ్ ఆడితే, మొన్నటి వరకు తెలంగాణలో ఏదైతే గేమ్ ఆడారో అలాంటి గేమ్ కనుక ఆడితే ఖచ్చితంగా ఆమె నష్టపోయేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉంది, అది ఒకవేళ ఓడిపోయినా కానీ ప్రతిపక్షంలో ఉంటుంది. కానీ రాజకీయంగా షర్మిలకి ఒక చెరగనటువంటి బ్లాక్ స్పాట్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు షర్మిల ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది,
రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పక్కదోవ పట్టిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, అక్కడ నిరుద్యోగత ఎంత పెరిగింది, అక్కడ బీజేపీతో ఏ విధంగా టైఅప్ అయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్ని అంశాల మీద మాట్లాడాలి. మాట్లాడకుండా ఉంటే మాత్రం బిగినింగ్లోనే ఆమె ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆమె నమ్మకం కూడా కోల్పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆమె పీసీసీ కావడంతో అక్కడ గిడుగు రుద్రరాజు కానీ, కేవీపీ కానీ, రఘువీరారెడ్డి కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు తులసిరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఆమె నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. రేవంత్ రెడ్డికి లేనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే షర్మిలకి, రేవంత్ రెడ్డికి ఇక్కడ 4 రకాలుగా హడ్డిల్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీలోనే అన్ని రకాలుగా సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అని, సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని ఇలా ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఇలా రకరకాల గందరగోళం ఉంది తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. క్లియర్ కట్గా రోడ్డు ఉంది షర్మిలకి. కానీ ఆ రోడ్డు మీద ఆమె ఏ విధంగా ప్రయాణం చేస్తారు, రాజకీయ ప్రయాణం అనేది ఆధారపడి ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడు మనం నిశ్చితార్థం రోజు చూసాం, షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా హ్యాపీగా కలిసి ఉన్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు వరకు ఉప్పు నిప్పులాగా వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గమంటుందేమో అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ అంత సీన్ లేదని చెప్పి ఆ రోజు నిశ్చితార్థం ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. కానీ షర్మిల గారిని అలాగే బ్రదర్ అనిల్ కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి ఫోటో దిగుదాం రండి అని పిలిస్తే వాళ్ళు అంత ఇష్టం చూపించలేదు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కదా. అది కూడా లేకపోతే అసలు పూర్తిగా నమ్మే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు జీవితంలో నటిస్తున్నారు, వాళ్ళు నటనలో జీవించట్లా, జీవితంలో నటిస్తున్నట్టు భావిస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఆ ఫోటో దిగుదాం రా అని చెప్పి పిలిచినప్పుడు ఎమ్మటే ఫోటో వచ్చి ఫోజులు ఇస్తే అసలు ఆ రోజుతో అయిపోయి క్లోజ్. ఇక వీళ్ళిద్దరూ ఒకటే అనే దానికి కంప్లీట్ తెరబడిండేది అనేటువంటి అభిప్రాయానికి. కానీ ఆ రోజు ఫోటో పిలిస్తే వీళ్ళు దూరంగా నుంచోటమే, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, కొంత గ్యాప్ ఉంది అనేటువంటిది కొంత అనుమానం ఉంది. ఓకే, ఆ అనుమానం చిన్నదే, కానీ వీళ్ళిద్దరూ ఒకటే అనేది బలమైనటువంటి అనుమానం ఉంది. వీళ్ళిద్దరూ ఒకటే, రకరకాల గేములు ఆడుతున్నారు వీళ్ళు అనేది వినిపిస్తుంది. దానికి ఇందాక నేను చెప్పాను కదా, అనేక అంశాలు చెప్పాను. ఇప్పుడు ఆ ఫోటో కూడా ఇద్దరు కలిసి దిగి బ్రహ్మాండంగా ఉన్నట్టయితే కనుక అలైబలైలాగా అసలు ఆ ఫోటోతోటే అయిపోయింది ఇద్దరు పరిస్థితి. అది ఒక్క అంశమే వాళ్ళిద్దరిని సేవ్ చేస్తారు. అంటే అది జీవితంలో నటించే దాంట్లో ఒక భాగం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది చూసేటువంటి దృశ్యాన్ని చూసిన రాజకీయవేత్తలు కానీ, రాజకీయాలు బాగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు కానీ, సో ఆ దృశ్యాన్ని ఒకదాన్ని బేస్ చేసుకొని కనుక మనం వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటు పడినట్టే. వాళ్ళిద్దరూ ఒకటే అనే దాన్ని నమ్మేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈవెన్ ఆ గనక పులివెందుల్లో పోటీ చేయకపోయినా, కడపలో పోటీ చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోయినా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కనుక ఆమె కనుక ఫైట్ చేయకపోతే, తెలంగాణలో ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఆమె మీద వాయిస్ ఇప్పారు కదా, అంతకన్నా మిన్నగా కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ని. సో కాబట్టి ఇంతకు ముందులాగా వాళ్ళు కనుక చేస్తే ఇద్దరు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.